రామరోజన్ వింగ్ 2 లీజుకు తీసుకుంది. మైండ్ స్పేస్ వెస్ట్లో 1.96 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని టేబుల్ స్పేస్ లీజుకు తీసుకుంది. లక్ష్మీ ఇన్ఫోబాన్ T6లో ఆల్ట్రోమ్ 1.40 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని లీజుకు ఒప్పుకుంది. 50,000 అంతకంటే తక్కువ విస్తీర్ణం కలిగిన లావాదేవీలు సైతం పెద్ద ఎత్తున జరిగాయి. దేశవ్యాప్తంగా చూస్తే మొదటి త్రైమాసికంలో దేశంలోని 9 ముఖ్య నగరాల్లో 14.4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాల లీజింగులు జరిగాయి. గత ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే 3% తగ్గాయి. బెంగళూరు ముందు వరుసలో ఉండగా ఢిల్లీ, హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ 3 నగరాల్లోని కార్యాలయాల లీజింగ్ వాటానే 65% ఉంది. పోకడలను గమనిస్తే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో పర్యావరణ హితంగా చేపట్టిన కార్యాలయాలకు డిమాండ్ పెరుగుతుండడంతో డెవలపర్లు గ్రీన్ సర్టిఫైడ్ కార్యాలయాల నిర్మాణాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఉత్పాదక ఉద్యోగుల సామాజిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లోనూ ఇది మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. కార్యాలయాలను సాదాసీదాగా కాకుండా ఎక్స్పీరియన్స్ కేంద్రాలుగా సృజనాత్మకంగా తీర్చిదిద్దుతున్నాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్కి అయితే చాలా కమర్షియల్ బిల్డింగ్లకు అయితే చాలా డిమాండ్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.